మనము ఏదైనా ఒక విషయం గురించి పోరాడుతున్నామంటే ఎవరైనా సహకరిస్తారు అని మీకు అనిపిస్తుందా? నేను మీ సంధ్య, హైకోర్టు అడ్వకేట్. పోలీసు వారే సహకరించినప్పుడు ఎవరు సహకరిస్తారండి? పోలీసు వాళ్ళకి ఇది చీటింగ్ జరిగింది అని క్లియర్ కట్గా తెలుస్తోంది. నార్మల్ ప్రజానీకానికే అర్థమవుతుంది. పోలీసులకు అర్థం కాకపోవడానికి ఏముంది దీంట్లో? ఆల్రెడీ అదే పోలీస్ స్టేషన్లో 3-4 పంచాయతీలు జరిగినాయి. ఆ పంచాయతీలో ఏ ప్రూఫ్తో నన్ను అమౌంట్ కట్టమని చెప్పారు ఆర్ఆర్టీ సిఐ గారు, చంద్రశేఖర్ గారు. ఏ ప్రూఫ్ ఉందని అడిగారు ఆ రోజు. అంటే ఒక పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్, ఒక ఎమ్మెల్యేకి భావమరిది, లేకపోతే ఇంకొక తమ్ముడో ఇంకొకడు వచ్చో చెప్తే నువ్వు అది నిజమని నమ్మేస్తావు. ఈరోజు నేను ప్రూఫ్స్తో వచ్చాను, సిపి ఆఫీస్ నుంచి వచ్చాను, నేను అడ్వకేట్ని, నేనే ఇందులో ప్రధాన విక్టిమ్ని, అలాగే నేను చెప్పడం వల్లే వీళ్ళందరూ డబ్బులు కట్టారు అని ప్రత్యక్ష సాక్షిని నేను చెప్తుంటే ప్రూఫ్ తీసుకురా అంటాడేంటి 13 రోజుల తర్వాత? అసలు అందరినీ తీసుకొచ్చి ఎంక్వైరీ చేశాడా? 5 మీద కంప్లైంట్ పెడితే 2 చూపించాడు. 2లో ఒకడు నా క్యారెక్టర్ని బ్యాడ్గా మాట్లాడాడు ఇన్ ఫ్రంట్ ఆఫ్ సిఐ సుబ్రహ్మణ్యం గారు. ఈరోజు పేరు కూడా మెన్షన్ చేస్తున్నా. సిఐ సుబ్రహ్మణ్యం గారి ఫ్రంట్ ఎదురుగా కూర్చుని నా క్యారెక్టర్ని బ్యాడ్గా చెప్పాడు. అదే ఒక పాయింట్ చాలు వాడిని అరెస్ట్ చేయడానికి. 354A చచ్చిపోయిందా? సెక్షన్ లేదా? అది నిద్రపోతుంది అనుకుంటున్నారా? అది నిద్రలేస్తుంది. పోలీస్ డిపార్ట్మెంట్ పడుకున్న పోలీస్ డిపార్ట్మెంట్ని నిద్రలేపేవాడు బయటకు వస్తాడు. పిచ్చి వాళ్ళవి చేస్తున్నాం అనుకుంటున్నారు ఏంటి వీడియోలు?